యాహ్! అమరావతిలో ఈరోజు ఆహ్, సాయంత్రం ఆఫ్టర్‌నూన్ 3 గంటలకి మోడీ సభ జరగబోతుంది. సో, ఈ సందర్భంగా రైతులు ధర్నా చేస్తున్నారు అనేది చెప్తున్నారు. రైతులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు అన్న వార్త వస్తుంది. సో, అసలు రైతులు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ఇప్పటివరకు అమరావతిలో ఏ రకమైన డెవలప్‌మెంట్ జరిగింది? ఇంకా ఏ రకంగా జరగబోతుంది? డబ్బులు ఇప్పటివరకు ఫండ్స్ ఎంత ఉన్నాయి? ఎంత కావాలి? తర్వాత ల్యాండ్ ఎంత ఉంది? ఇంకెంత ల్యాండ్ కావాలి? ఏ దానికోసం కావాలి? ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. మామూలుగా అమరావతి కోసం ల్యాండ్ 2014 సెప్టెంబర్ 3న విజయవాడకు, గుంటూరుకి మధ్య ఒక రాజధాని నిర్మించాలనే విషయాన్ని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ సందర్భంలో మొత్తం ఈ రాజధాని కోసం 53,748 ఎకరాలు కావాలనేది నోటిఫై చేశారు మొత్తంగా. అందులో 34,794 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా, అంటే రైతులు ల్యాండ్ ఇస్తారు. ఆ ల్యాండ్ని కొంత డెవలప్ చేసి రైతులకి రెసిడెన్షియల్ ప్లాట్లు కొంత ఇస్తారు. కొంత దాంట్లో వాళ్ళకి మళ్ళీ ఇన్కమ్ సోర్స్ కూడా ఉంటుంది. సో, ఈ పద్ధతిలో రాజధాని డెవలప్మెంట్లో రైతుల కోల్పోతారు కాబట్టి, ఎందుకంటే అవన్నీ కూడా మంచి పంటలు పండే సారవంతమైన ఏరియా కాబట్టి, రైతులకి బాగా వాల్యూ ఉన్న ల్యాండ్స్ కాబట్టి, వాటికి రైతులకు కూడా దీనివల్ల లాభం జరిగే విధంగా చంద్రబాబు ప్లాన్ చేశాడు. అలాగే 34,794 ఎకరాలని పూలింగ్ అంటారు. ఆ పూలింగ్ మెథడ్లో చేశారు. చేసిన తర్వాత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఖర్చు పెట్టింది కేవలం 5,300 కోట్లు మాత్రమే. నిజానికి అప్పుడు 5,00,000 కోట్లు కావాలి ఇవన్నీ చెప్పేవాళ్ళు, కానీ ఖర్చు పెట్టింది 5,300 కోట్లు. అంటే అప్పుడే కానీ కొంత వర్క్ చేస్తుంటే తర్వాత జగన్ వచ్చి దాన్ని ఆపే పరిస్థితి ఉండదు. చంద్రబాబు ఏం చేశాడు, ఓన్లీ 5,300 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ తాత్కాలిక అసెంబ్లీ, తర్వాత తాత్కాలిక సెక్రటేరియటు, తాత్కాలిక హైకోర్టు, ఈ 3 ప్రధాన నిర్మాణాలు ఈ 5,300 కోట్లతో చేశారు. అంతకంటే ముందే వెళ్ళాలి. అవి కూడా సరిగ్గా కన్స్ట్రక్షన్ సరిగ్గా లేదు, టెంపరరీ కాబట్టి. దాని తర్వాత జగన్ వచ్చాడు, దాన్ని పక్కన పెట్టి 3 రాజధానుల పాట తీసుకున్నాడు. దాంతో అమరావతి ఉద్యమం మొదలైంది. రైతులు, అక్కడున్న తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు కలిసి నిరంతరం ఉద్యమం చేశారు. దాని తర్వాత ఎన్నికల్లో కూడా అది పెద్ద ఇష్యూ కాకుండా పోయింది. ఎందుకంటే అది మిగతా ప్రాంతాల వాళ్ళు అమరావతి మీద ఇన్వెస్ట్ చేయడం, అమరావతిని డెవలప్ చేయడం అనేది మిగతా ప్రాంతాల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి, ఇష్యూ అమరావతిని హైలైట్ చేయడం కరెక్ట్ కాదని చంద్రబాబు కూడా అమరావతి ఇష్యూని 2024 ఎన్నికల్లో హైలైట్ చేయలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత మాత్రం సీరియస్గా అమరావతి మీద ఫోకస్ చేయడం అనేది మొదలుపెట్టాడు. ఆయన గతంలో మనం అభివృద్ధి చేయకపోవడం వల్లే జగన్ ఆపగలిగాడు. ఇప్పుడు అభివృద్ధి చేయాలి, రెండోది దాన్ని చట్టబద్ధం కూడా చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు. ఉన్న తర్వాత ఇప్పుడు వరకు ఈ 10 నెలల్లో పెద్దగా అభివృద్ధి అక్కడ, అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పెద్దగా మొదలగాలి. ఇప్పుడు మాత్రమే మొదలవుతున్నాయని నిన్న బీబీసీ టీం అక్కడ పర్యటించి డీటెయిల్గా ఒక రిపోర్టర్ లాగా రాశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం బేసిక్గా అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ అంటారు. ఆ సీడ్ యాక్సిస్ రోడ్లో మాత్రం ఇప్పుడు యాక్టివిటీస్ మొదలైనవి. అది కంప్లీట్ అయితే కాలేదు, కానీ ముమ్మరంగా వర్క్ జరుగుతుంది. అట్లాగే ఈ సిరీస్లో రోడ్స్ ఉన్నాయి. ఈ సిరీస్ రోడ్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఈ 2 కూడా యాక్టివిటీలు అయితే మొదలైనవి, జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఆంధ్ర, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వర్కర్స్ వచ్చి పనిచేస్తున్నారు. ముమ్మరంగా అయితే జరుగుతున్నాయి. వర్కర్స్ కోసం కూడా తాత్కాలికంగా టెంట్స్ లాంటివి వేసి వాళ్ళకి విడుదల చేశారు అనేది బీబీసీ రాసింది. సో, వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే దీనికి ఫండ్స్ ఇప్పుడు ఎంత కావాలి అనేది నెంబర్ 1 ఇష్యూ. దాని తర్వాత ల్యాండ్ ఇంకా ఎంత కావాలి, ఎంత మిగిలి ఉంటుంది, ఇప్పుడు అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోగా మిగిలిన ఎన్ని ఎకరాలు మిగిలి ఉంటాయి, ఆ ల్యాండ్ని ఏం చేయబోతుంది అనేది మనం చూస్తే, ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ ఫామ్ అయినాక మామూలుగా వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తామని గత బడ్జెట్లో నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. లోన్ కాదు, గ్రాంట్ అని బుకాయించడానికి తెలుగుదేశం మీడియా ట్రై చేసింది, కానీ ఫైనల్గా అది లోన్ అనే విషయం అందరికీ అర్థమైపోయింది. ఇప్పటి వరకు వీళ్ళకి వచ్చిన లోన్స్ ఏమేమి